గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు ఏంటో చూసుకుందాం. సో ఈరోజు మన ముందు సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ప్రధాన హెడ్లైన్స్గా మనకి ఏమి ఇచ్చారు అనేది చూస్తే, రామయ్య పెళ్లికి భద్రాద్రి ముస్తాబైంది అనేది మనకి ఒక ప్రధాన హెడ్లైన్గా ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ఆయా రామాలయం అంతా కూడా ఏ విధంగా మరి విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుందో, ఏ విధంగా అక్కడ ఏర్పాట్లన్నీ కొనసాగాయో, ఏ విధంగా అక్కడంతా కూడా ఆ రామాలయాన్ని పెండ్లికి సీతారాముల కళ్యాణానికి మొత్తం కూడా అది ఎలా ముస్తాబు చేశారు అనే దానికి సంబంధించి మొత్తం కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో కూడా చూపిస్తూ చక్కని మరి అలంకరణలతోటి ఇక్కడ సీతారాములను కూడా లైటింగ్స్ తోటి ఎలా అలంకరించారు అనే దానికి సంబంధించి మనకి మొత్తం కూడా డీటెయిల్గా ఇచ్చారు. సో మనకి ప్రధాన వార్త కంటే మెయిన్ ఈరోజు వెలుగు దినపత్రికలో ఇది ఇచ్చారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా నీ ఉడత ఊపులకు భయపడను అంటూ బండి సంజయ్ కేటీఆర్ ఇచ్చినటువంటి లీగల్ నోటీసులపై ఆయన కూడా స్పందించారు. నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు అనే విధంగా ఒక ప్రధాన హెడ్లైన్గానే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. అలాగే మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఇంకా పేపర్ లీకేజీపై కేయూ అలాగే ఓయూలో మాత్రం హై టెన్షన్ నెలకొంది అనే దానికి సంబంధించి కూడా మనకి ప్రధాన వార్తలుగానే ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే ఇంకా పరీక్షకు 13 రోజుల ముందే గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది అనేది ఒకటి లీక్ అయింది అనేది అయితే ఇచ్చారు. కానీ దాని పక్కనే మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. అవునా కాదా అనేది మాత్రం సందిగ్ధంలో ఉంది. సో మరొక వార్త చూద్దాం. ఇంకా మే 10న కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఒక హెడ్లైన్గా ఇచ్చారు. అలాగే మేము వేసిన పునాదులపైనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటూ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నటువంటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం మరొకసారి డీటెయిల్స్ చూద్దాం. ఇక బలగం మొగలయ్యకు ఆపదొచ్చింది అనే దానికి సంబంధించి కూడా మనం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మరి క్షీణిస్తుంది అనేది దాని గురించి ఇచ్చారు. సో మనం అవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం రామయ్య పెళ్లికి భద్రాద్రి ముస్తాబైంది అనే దానికి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే 1,00,000 మంది భక్తులు కూడా ఆ వేడుకలకు హాజరయ్యే విధంగా అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేశారు అధికారులు అనేది మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. ఇంకా చూద్దాం. 2,500 మంది పోలీసులతో అక్కడంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అక్కడంతా కూడా ఎంతో క్లిష్ట పరిస్థితులు రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా వచ్చి భక్తులకు వెళ్ళే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ మరి సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో చూపర్లను ఆకర్షించే విధంగా అక్కడ అంతా కూడా ఏర్పాట్లు చేశారు. 2,500 మంది పోలీస్ బందోబస్తుతో కూడా ఎక్కడ కూడా ఎటువంటి తారతమ్యాలు జరగకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఎంతో క్షుణ్ణంగా ప్రతి ప్లేస్ని కూడా అక్కడ ఎంతో భద్రత కట్టుదిట్టమైన పరిస్థితులతో అక్కడంతా కూడా ఏర్పాట్లు చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మనం చూస్తే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు కూడా స్వామివారికి సమర్పిస్తారు ఈరోజు అనేది ఇచ్చారు. అయితే సమర్పించనున్న వారు ఎవరు అని చూసుకుంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల తలంబ్రాలు కూడా స్వామి అమ్మవార్లకి సమర్పిస్తారు అనేది కూడా ఎంతో క్లియర్గా ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా మనకి వెలుగులో ఇవ్వటం జరుగుతుంది. సో అక్కడంతా కూడా సీతారాములను కూడా ఎంతో మరి అంగరంగ వైభవంగా వాళ్ళని కూడా అలంకరించినట్లుగా తెలుస్తుంది. ఆ కార్యక్రమాన్ని అంతటిని కూడా తిలకించడానికి వచ్చే భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఫ్యాన్స్ కావచ్చు, రూమ్స్ వచ్చే వాళ్ళకి ఉండడానికి రూమ్స్ కావచ్చు, అన్నిటిని కూడా అక్కడ ఆహారం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ అన్నీ కూడా మరి ఎటువంటి నష్టాలు కూడా అక్కడ జరగకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వ అధికారులు చేసినట్లుగా మనకెంతో క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే నీ ఉడత ఊపులకు ఎవరు భయపడరు ఇక్కడ అనేది మనకి ఒకటి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. అయితే కేటీఆర్ బండి సంజయ్కు అటు రేవంత్ రెడ్డి ఇద్దరికి కూడా మరి కేటీఆర్పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు పేపర్ లీకేజీపై మరి ఆయనను బర్త్ ఆఫ్ చేయాలనేది ఒకటి ఉంటే రాజీనామా చేయాలనేది ఒకటి, నీ కనుసనల్లోనే నీ డైరెక్షన్లోనే అంతా కూడా నడుస్తుంది అని చెప్పి డైరెక్షన్లోనే పేపర్ లీకేజ్ అంతా కూడా జరుగుతూ ఉంది, సర్కార్ ఆధీనంలోనే ఇది జరుగుతుంది అని చెప్పి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను లీగల్ నోటీసులు కూడా మరి మంత్రి కేటీఆర్ వాళ్ళిద్దరికీ పంపించారు. అప్పుడు ఆ లీగల్ నోటీసులకి ఎవరు భయపడరు అంటూ బండి సంజయ్ స్పందించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి బండి సంజయ్ ఏం చెప్తున్నారు అనేది చూసినట్లయితే
కేటీఆర్ నీ లీగల్ నోటీసులపై ఎవరు భయపడరు అంటూ సంజయ్ ఫైర్ అయ్యారు. అలాగే నీ పరువు విలువ 100 కోట్లయితే మరి నిరుద్యోగులకు జరిగిన నష్టానికి ఎంత చెల్లిస్తావు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. నీ పరువు దావా కోసం నువ్వు 100 కోట్లు వేసావు, కేవలం నువ్వు నీకు అనుసరణలో నీ డైరెక్షన్లో నడుస్తుంది అన్నందుకే మరి 100 కోట్లు దావా వేసావు. మరి నీ పరువు విలువ అంత ఉంటే నిరుద్యోగులకు పేపర్ లీకేజ్ అయ్యి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశలు అమ్ముకుని కూడా వచ్చి మరి కోచింగ్ సెంటర్లలో అష్ట కష్టాలు పడి మరి వాళ్ళంతా కూడా కోచింగ్ తీసుకుని నిరుద్యోగులుగా ఉంటూ వాళ్ళు ఎన్నో ఆశలతో వచ్చి కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు, ఎంతో వాళ్ళ జీవితాన్ని ఇప్పుడు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది అని మరి వాళ్ళకి ఎంత నువ్వు చెల్లిస్తావు అది కూడా చెప్పు కేటీఆర్ అంటూ కూడా బండి సంజయ్ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగులో కనిపిస్తూ ఉంది. సో చూసినట్లయితే ఇంకా లీకేజీలో నా కుట్ర ఉంది అన్నావు కదా, మరి నీపై ఎంత ఉందో దావా వేయగలవా అంటూ కూడా మంత్రిని క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. అలాగే ఇంకా చూసినట్లయితే నీ పాలనలో 30 లక్షల మంది భవిష్యత్తుపై ప్రశ్నార్థకమైంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే నిరుద్యోగులకు 1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు నీ పరువు దావా ఇన్ని 100 కోట్లు అని అంటున్నావు కదా, మరి నిరుద్యోగులకు ఇప్పుడు పేపర్ లీకేజ్పై జరుగుతున్నటువంటి ఈ ఘటనలో ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా నువ్వు మరి లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా బండి సంజయ్ మంత్రి కేటీఆర్పై ఎంతో ఫైర్ అవుతూ ఉన్నారు. ఆయన పంపించిన లీగల్ నోటీసులపై ఎటువంటి భయం కూడా మాకు లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉడత ఊపులు అన్నట్లుగా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా పేపర్ లీకేజీపై కేయూ అలాగే ఓయూలో హైటెన్షన్ కూడా నెలకొంది అనేది అయితే ఒకటి తెలుస్తుంది. ఎందుకు అంటే ఇంకా రాష్ట్ర సర్కారు అలాగే టీఎస్పీఎస్సీ తీరు ఏ విధంగా ఉంది అనే దానిపై రాష్ట్ర సర్కార్పై విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పేపర్ లీకేజ్ అనేది ఫస్ట్ ఇద్దరి మీదే పెట్టారు, అంటే రేణుకా చౌదరి అలాగే ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తుల మీద ఉంది. కానీ వాళ్ళిద్దరి నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్స్ కూడా వెళ్ళినట్లుగా మరి అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా ఈ పేపర్ లీకేజ్ అనేది వెళ్ళినట్లుగా ప్రశాంత్ అనే వ్యక్తి ద్వారా వెళ్ళినట్లుగా కూడా మనకు ఆల్రెడీ మరి సిట్ దర్యాప్తులో మరి తెలియంది. కాబట్టి ఇప్పుడు ఇక ఓయూ అలాగే కేయూలో కూడా ఇంకా ఉద్రిక్తత నెలకొంటుంది. ఇంకా పోలీసు వాళ్ళంతా కూడా మధ్యరాత్రులలో వెళ్ళి స్టూడెంట్స్ అందరినీ కూడా అరెస్టులు చేయడం కూడా జరుగుతుంది. మరి సర్కార్ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది కాబట్టి కొంతమంది గోడలు దూకి కూడా వెళ్ళి విద్యార్థులంతా కూడా రాసరోకులు ధర్నాలు చేసిన ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎంతమంది దగ్గర ఇది లీక్ అవుతుంది, విద్యార్థుల జీవితాలతో అలాగే నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ ఆటలాడుకుంటుంది అన్నట్లుగా మరి అక్కడంతా కూడా మరి అక్కడంతా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్ర సర్కార్ అసలు ఎందుకు ఇలా చేస్తుంది, కేసును అసలు సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న వారు కూడా లేకపోలేదు. ఆల్రెడీ సిట్ దర్యాప్తు వేగవంతంగానే జరుగుతున్నప్పటికీ కూడా సిట్ దర్యాప్తులో రోజుకొకరు బయటపడుతున్నప్పటికీ కూడా రోజుకొకరు మరి ఏదో ఒక రూపంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి పేపర్ లీక్ అయింది అనే దానికి సంబంధించి ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కోచింగ్ సెంటర్స్ కూడా మరి సంబంధాలు ఉన్నట్లుగా కూడా సిట్ దర్యాప్తులో తేలుతూ ఉంది. అవన్నీ కూడా క్లియర్గా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ అధికారులను కూడా అరెస్ట్ చేయక తప్పదు అనే విధంగా సిట్ దర్యాప్తులో కొనసాగుతూ ఉంది అనేది కూడా మనకు ఆల్రెడీ క్లియర్గానే ఇచ్చేశారు. సో చూసినట్లయితే ఇంకా ఒకరి నుంచి ఒకరికి ఈ పేపర్ లీకేజ్ అనేది పాస్ అయింది అనేది కూడా మరి ఒకరి నుంచి ఒకరు కొనుక్కుని 10 lakhs కొనుక్కున్నారు ఒక పేపర్ని, మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు రాబట్టుకోవడానికి ఈ పేపర్ని ఇంకొకరికి షేర్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ వసూలు చేసుకోవడం, అలా ఒకరి నుంచి ఒకరికి కూడా సెండ్ అవుతూ షేర్ అవుతూ వచ్చింది. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ అనేది చాలా మరి అందరి జీవితాలతో మరి అలాగే ఆ పేపర్ లీకేజ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్కులు చూసినప్పుడు కూడా వాళ్ళ టాలెంట్కి మించి మార్క్స్ వచ్చినాయి కాబట్టి సిట్ దర్యాప్తులో వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరినీ ఒక 100 మందిని టెస్ట్ చేసినప్పుడు 100 మందిలో 70 మంది వరకు అనుమానితులుగానే ఉన్నట్లుగా కూడా సిట్ దర్యాప్తులో వెల్లడవుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. సో చూద్దాం ఇంకా కేసును సిబిఐకి అప్పగించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కేయూలో 2 గంటల పాటు మహాధర్నా కూడా కొనసాగించారు విద్యార్థులందరూ కూడా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సంఘర్షణ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం వీసీ ఆఫీసును ముట్టడించారు విద్యార్థులంతా కూడా. ఈ ధర్నాలకు కూడా అసలు అవకాశం ఇవ్వట్లేదు, పర్మిషన్స్ ఇవ్వట్లేదు. దానిపై కూడా వీసీ ఆఫీసుల చుట్టూ కూడా అలాగే విద్యార్థులందరూ కూడా ముట్టడించడం కూడా జరుగుతుంది. అలాగే లాఠీ చార్జ్ చేసిన పోలీసులు పలువురు స్టూడెంట్లు అరెస్ట్ అయ్యారు. ఎవరికి ఎంతమందికి గాయాలయ్యాయో కూడా తెలియని పరిస్థితిలో అందరికీ కూడా గాయాలు అవుతున్నాయి, లాఠీ చార్జ్ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, రోడ్లపై ఈడ్చుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా అక్కడ మనం కనిపిస్తూ ఉంది, చూడొచ్చు మనం స్టూడెంట్స్ అందరినీ కూడా. ఇంకా ఓయూలో రౌండ్ టేబుల్ మీటింగ్
దీక్ష కూడా చేపడుతూ ఉన్నారు. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి విద్యార్థులు ప్రయత్నం చేశారు. ఇక పోలీసులు ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ చాలా పకడ్బందీ చర్యలతోటి విద్యార్థులు ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా అరెస్ట్ చేయడాలు, అలాగే అందరినీ కూడా మరి లాఠీచార్జ్ చేయడం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ కూడా సర్కార్పై మాత్రం విద్యార్థులు అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. అటు అనేక మంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇంకా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కావచ్చు, ఇంకా అనేక రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా బండి సంజయ్ అందరూ కూడా విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో చాలా వరకు సర్కార్ హస్తం ఉంది. సర్కార్ ఎందుకు స్పందించలా, కేసీఆర్ ఎందుకు స్పందించలా, కేటీఆర్ చూసానేమో ఇద్దరు వ్యక్తుల కోసం అందరినీ నిందించడం సరికాదు, మళ్ళీ తిరిగి ఆ ఎగ్జామ్స్ పెడితే సరిపోతుంది కదా అంటూ చాలా ఈజీగా తీసి పడేస్తున్నారు అనేది అందరినీ కూడా కింద ఆలోచింపచేస్తున్నటువంటి పరిస్థితి ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి ప్రతిరోజు కొన్ని రోజుల నుంచి కూడా ఈ విషయం అయితే మనకి బయటకు వస్తూనే ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా రోజుకొకరు మరి నిందితులుగా బయటపడుతూనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే 15 మంది వరకు కూడా నిందితులుగా ఉన్నారు పేపర్ లీకేజ్ విషయానికి సంబంధించి అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరి ఇంకా ఎంతమంది బయటపడతారు, సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి అది ఇంకా మనకి తెలియాల్సింది. సో ఈ విషయాన్ని ఈ యొక్క కేసును ఖచ్చితంగా సిబిఐకి కూడా అప్పగించాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నట్లుగా మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. సో చూద్దాం. ఇంకా మరొక విషయం వార్త చూసినట్లయితే దోషులు ఎవరో సీఎంకి తెలుసు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ పేపర్ లీకేజ్కి సంబంధించి. అలాగే కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు కేసీఆర్, కేటీఆర్ అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మరి ఆయన కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు. విద్యార్థుల జీవితాలతో ఈ విధమైనటువంటి చెలగాటం ఆడుతున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఆశలు అమ్ముకొని, పుస్తకాలు అమ్ముకొని, ఎన్నో అమ్ముకొని, ఊర్లు విడిచిపెట్టి, అయిన వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి కోచింగ్లు తీసుకొని అష్ట కష్టాలు పడి హాస్టళ్లలో ఉంటూ తిండి లేక అన్నిటికీ వచ్చుకొని వాళ్ళు ఎంతో ఆశలతోటి వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది, ఒక వెలుగుని మేము చూడాలి అని, ఒక ఉద్యోగం సంపాదించుకుని మా కుటుంబాలు పోషించుకోవాలి అనుకునేటటువంటి ఆ విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర సర్కార్ ఎందుకు ఈ విధమైనటువంటి ఆటలు ఆడుకుంటుంది అన్నట్లుగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి సంబంధించి దోషులు ఎవరో వాళ్ళ అనేది సీఎం కేసీఆర్కి తెలుసు అనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ వెలుగులో ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక పరీక్షకు 13 రోజుల ముందే గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది అంటూ కూడా మనకి ఈ రోజు అయితే పేపర్ అంతా కూడా మనకి ఓన్లీ పేపర్ లీకేజ్కి సంబంధించే వెలుగులో ఇచ్చారు. ఇంకా అక్టోబర్ మొదటి వారంలో పేపర్ హ్యాక్ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అంటూ మనకి ఇచ్చారు. ప్రవీణ్ నుంచి ఏఎస్ఓ షమీంకు ప్రశ్నపత్రం సెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. తన నుంచి మరొకరికి అంటే ఆపై రాజశేఖర్ నుంచి రమేష్ నుంచి ప్రశాంత్ రెడ్డికి, ఆ తర్వాత 10 రోజుల ముందు నుంచి నిందితులు ప్రిపరేషన్ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ ప్రిపరేషన్ ఒక 10 డేస్లో ప్రిపేర్ అయిపోయి 100కి 100 మార్కులు తెచ్చుకోవడంలో ఎంత ఇది ఉంది అనేది కూడా 10 రోజుల నుంచి నిందితులు ప్రిపరేషన్ అయ్యారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్న సిట్ అంటూ కూడా తెలుస్తుంది. ఎవరిపై అయితే అనుమానం ఉందో వాళ్ళందరి మార్క్స్ చూసినప్పుడు కూడా ఇంతకు ముందు వాళ్ళ మార్క్స్కి ఇప్పుడు మార్క్స్కి టాలీ చేసి చూసినట్లయితే వాళ్ళు అంత మార్కులకు అర్హత కారు అనేది కూడా అక్కడ అర్థమైపోతూ ఉంది సిట్ బృందానికి అనేది కూడా ఇచ్చారు. సో దీన్ని ఏమైనప్పటికీ కూడా సిబిఐకి కూడా ఈ యొక్క కేసును అప్పగించాలి అన్నట్లుగా మాత్రం మరికొందరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరొక వార్త చూద్దాం. 3 రోజుల పాటు ఏఈ ఎగ్జామ్ ఉంటుంది అంటూ మనకి ఎగ్జామ్స్ గురించి ఇచ్చారు. ఇంకా మే 8, 9, 21న నిర్వహిస్తామంటూ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆన్లైన్ ఎలక్ట్రికల్, అగ్రికల్చరల్, మెకానికల్ ఎగ్జామ్స్, ఆఫ్లైన్ సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష కూడా పెడతామని చెప్పేసి కూడా వెల్లడించారు ప్రభుత్వం వారు ఇప్పటికే అంటూ ఇచ్చారు. సో వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 4th పేజ్లో చూడొచ్చు. మనకి ఓన్లీ హెడ్లైన్స్గా మాత్రమే పైన మనకి ప్రస్తావించడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా మేం వేసిన పునాదులపైనే తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంది అంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఐటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి రంగాన్ని కూడా ఇక్కడ పునాది వేసింది మాత్రం తెలుగుదేశం పార్టీయే అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా ఐటీ అలాగే ఐఎస్బి అన్నీ కూడా మేము తెచ్చినవి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అలాగే తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు కూడా టీడీపీ నిలిచి ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఆయన. ఇంకా చూద్దాం. మనం చూసినట్లయితే రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది అంటూ కూడా ఖచ్చితంగా తేవాలి అని కూడా కార్యకర్తలకు అలాగే పార్టీ శ్రేణులందరికీ, నాయకులందరికీ కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ వల్లే ఏపీ రాష్ట్రం ఎక్కువగా నష్టపోతుంది అంటూ కూడా ఆయన జగన్పై ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ అభివృద్ధి మొత్తం కూడా టీడీపీ వల్లనే అయింది అనేది మాత్రం స్పష్టంగా
చంద్రబాబు చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ హబ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎలక్ట్రిక్ రంగం కావచ్చు, అన్నీ కూడా మొత్తం కూడా హైటెక్ సిటీ ప్రతిదీ కూడా తెలంగాణలో వేసిన ప్రతిదీ కూడా టీడీపీ యొక్క పునాదులే అవి అనేది, టీడీపీ వేసిన పునాదులే ఆపైనే అన్నీ నడుస్తున్నాయి తప్పితే ఇప్పుడు వచ్చిన రాష్ట్రం ఏం ఉద్ధరించింది లేదు అన్నట్లుగా మాత్రం ఆయన చెప్తున్నారు. అలాగే అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది అంటూ ఇంకా ఆయన దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రతి దిమ్మ దగ్గర కూడా పార్టీ జెండా ఆవిష్కరించబడుతుంది అనేది కూడా ఆయన క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు వెలుగు దినపత్రికలు. అదే నెల 13న రిజల్ట్స్ కూడా ఉంటాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. చూద్దాం. ఇంకా ఏప్రిల్ 13న నోటిఫికేషన్ 20 వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది, అధికారాన్ని నిలబెట్టుకుంది అంటూ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా బీజేపీకి చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారంటూ కాంగ్రెస్, ఆ రెండు పార్టీలకు షాక్ ఇస్తామంటున్న జేడీఎస్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. ఇంకా చూస్తే వైనాడ్ ఉప ఎన్నికకు తొందరేం లేదు అంటూ కూడా ఈసీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇచ్చారు. సో వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మన 9th పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే మే 10న కర్ణాటక ఎన్నికలు ఉంటే అదే నెల 13న రిజల్ట్స్ కూడా ఉంటాయి అనేది క్లియర్గా ఇచ్చేశారు. సో ఇంకా బలగం మొగలయ్యకు ఆపదొచ్చింది అనే విషయానికి వచ్చినట్లయితే, ఇంకా ఆరోగ్య సమస్యలతో తిప్పలు పడుతున్న బుడగ జంగాల గాయకుడు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. బుడగ జంగాల గాయకుడు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కిడ్నీలు ఫెయిల్, అలాగే డయాలసిస్ కోసం 11 ఆపరేషన్లు చేయించుకున్నారు ఇప్పటి వరకు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. ఇంకా బీపీ షుగర్ ఎఫెక్ట్తో 2 కళ్ళు కనిపిస్తలేవు, ట్రీట్మెంట్ కోసం 8 లక్షలు కావాలి అంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు బలగం మొగలయ్యకు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 8 లక్షల కోసం ఆయన ఎంతో ఎదురు చూపులు చూస్తున్నారు ట్రీట్మెంట్ కోసం అనేది కూడా ఇచ్చారు. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, డయాలసిస్ కోసం కూడా ఇప్పటికీ 11 ఆపరేషన్స్, బీపీ షుగర్ ఎఫెక్ట్స్ తోటే ఎక్కువగా మరి ఆరోగ్య సమస్య తీవ్రతరం అవుతుంది అనేది కూడా ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మనం పేపర్ 5లో చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లే మనకి ఇంకా వివేకా కేసులో కొత్త సిట్ అంటూ ఇంకా ఇప్పటికీ అధికారులను మార్చండి, మరి జగన్ ప్రభుత్వం వల్ల ఇది వివేకా హత్య కేసు ఎంతకీ బయటపడట్లేదు, దీనికి సంబంధించిన నిందితులు ఎవరు కూడా బయటికి రావట్లేదు అంటూ కూడా సిట్ దర్యాప్తుని మార్చండి, అధికారులను మార్చండి అంటూ కూడా కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వాగ్వాదాలతోటి ఎట్టకేలకు మరి వివేకా కేసులో కొత్త సిట్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం ఉంటుంది అంటూ మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో అలాగే రాజకీయాలు మతాలను వేరు చేయాలి అంటూ కూడా ఇక్కడ మరొక వార్త అయితే మనకి సంచలనంగానే ఇచ్చారు. ఇక కన్నడ నాట నగార అంటూ ఇచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరుగుతాయంటూ మనం ఇంతకుముందు పేపర్లో చూసుకున్నాం. 10న ఎన్నికలు, అలాగే 13న రిజల్ట్స్ కూడా అంటూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా అదే ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. సో మరొక వార్త చూద్దాం. ఇక ఎస్ఐ ఆత్మీయ సేవ అంటూ ఒక దగ్గర మనకి ఇచ్చారు. అలాగే ఇక నాన్న రాజీనామాతో అమెరికా వీడా అంటూ మంత్రి కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నాం. మంత్రి కేటీఆర్తో ఇక కేటీఆర్ అలాగే ఇతరత్ర వాళ్ళతోటి ఇంటర్వ్యూస్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా 30 రోజుల్లోగా చూసినట్లయితే 1,337 కోట్లు కట్టాల్సిందే అంటూ మరి ఇక్కడ మనకు ఒక విషయం అయితే గూగుల్కి సంబంధించి ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ చూద్దాం. అలాగే ఇంకొక వార్త, కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఇచ్చారా, ఇవ్వలేదా, లేకపోతే వెళ్తుందా వెళ్ళదా అనేది కూడా మనకి ఇక్కడ హెడ్లైన్గా మాత్రం ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్ చూద్దాం. ఇంకా అలాగే మహిళలను కించపరిచిన 20 యూట్యూబ్ ఛానళ్లపై కొరడా విసురుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కళ్యాణ వైభోగం అనేది మనకి మాత్రం ఆంధ్రజ్యోతిలో మాత్రం ఒక కింద మాత్రమే సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన ఒక కళ్యాణ మండపం అంటూ కూడా మనకి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇంకా నేడు భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఇంద్రకరణ్ రెడ్డి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక పిల్లల్లో మద్యం కిక్కు ఎక్కువ అవుతుంది ఈ రోజుల్లో అనేది కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నిలిచే ఉంటుంది అంటూ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మేము వేసిన పునాదులపైన ఇప్పుడు ప్రెజెంట్ కూడా నడుస్తూ ఉంది అనేది కూడా, అవన్నీ కూడా మేము వేసిన పునాదులే అనేది కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక
సంస్మరణలకు మారుపేరు ఎన్టీఆర్ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా చూసినట్టు సంస్కరణలకు మారుపేరు ఎన్టీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కూడా టీడీపీకి దక్కుతుంది అనేది చంద్రబాబు చెప్తున్నారు. మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఇంకా నాడు హైటెక్ సిటీతో అభివృద్ధిని ప్రారంభించామంటూ కూడా ఒకప్పుడు మేము మొదటిగా ఏమీ లేనప్పుడు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సిటీ తోటి ఇక్కడ మొత్తం ఆరంభించాము అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది జరగడం స్టార్ట్ అయింది అంటే హైటెక్ సిటీని మేము ప్రవేశపెట్టిన తర్వాతనే అప్పుడే అభివృద్ధి అనేది మొదలైంది అనేది కూడా చంద్రబాబు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా పివి విధానాలకు అనుగుణంగా సంస్కరణలు కూడా నేను చేశాను అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా అన్నిటినీ అభివృద్ధి చేస్తూ వచ్చాను. ఇప్పుడైతే ఇంకా జగన్పై కూడా ఆయన ఫైర్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏపీ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఖచ్చితంగా టీడీపీ పార్టీ జెండా ఎప్పుడు రెపరెపలాడుతూనే ఉంటుంది అన్నట్లుగా మాత్రం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా అక్కడంతా కూడా ఎల్లోగా మొత్తం కూడా అక్కడ పార్టీ శ్రేణులు అందరు కూడా వచ్చింటారు. ఆయన యొక్క మీటింగ్కి హాజరైనటువంటి పరిస్థితి అంతా కూడా ఇక్కడ మనకి 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ వచ్చిన వాళ్ళందరితోటి ఆయన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. ఆ విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అవి కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో చూసినట్లయితే ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పని చేద్దాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఓట్ల కోసం మనం పని చేయొద్దు, ప్రజల కోసం పని చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్లుగా కూడా మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సైకో జగన్ వల్లే ఏపీ అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయనపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సైకో జగన్ వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, మొత్తం కూడా ముందుకు రావాల్సినటువంటి రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే పుట్టాడా అన్నట్లుగా కూడా క్వశ్చన్ చేస్తున్నారు చంద్రబాబు. అలాగే ఇంకా ఏం చేసినా కేసులే, ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒకటి గొడవలే పెట్టుకుంటూ ఉంటాడు అన్నట్లుగా మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను చేసిన అభివృద్ధిని కొనసాగించినందుకు వైఎస్ రోషయ్య కేసీఆర్కు అభినందనలు అంటూ కూడా ఆయన చేసిన అభివృద్ధిని వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, రోషయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేశారు. కానీ జగన్ వచ్చిన తర్వాత మాత్రం అదంతా కూడా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సభలో ఇవన్నిటిని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే కాంగ్రెస్కే పట్టం అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. కర్ణాటకలో గెలుపు గుర్రం హస్తమే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే రాహుల్ అనర్హత వేటుపై కూడా ప్రియాంక గాంధీ కూడా స్పందించారు అనేది కూడా మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకుని తీరుతామంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే 115కి 127 సీట్లలో ఆ పార్టీ విజయం సాధిస్తుంది. అలాగే బీజేపీ 68 నుంచి 80 స్థానాల్లో గెలుపు, 23 నుంచి 35 సీట్లకే జేడీఎస్ పరిమితమైంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఏబీపీ ఓటర్కు సంబంధించి సర్వే కూడా చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ పాలనపై 50% మంది అసంతృప్తిగా ఉన్నారు అనేది మాత్రం ఇప్పుడు నడుస్తున్న బీజేపీ పాలనతో 50-50 అంటే ఛాన్సెస్ అందరూ కూడా హ్యాపీగా లేరు, అందరూ కూడా అలానే డల్గా లేరు. 50% మాత్రం కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది మాత్రం అయిష్టతతోటే ఉన్నారు, అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు అనేది మాత్రం బీజేపీకి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే కన్నడ నాట నగారా అంటూ ఇచ్చారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీకి మే 10న ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. 224 స్థానాలకు ఒకే రోజు పోలింగ్ ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఆంధ్రజ్యోతి పేపర్లో. సో చూద్దాం. ఇంకా మే 13న ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది అంటూ మనకు ఆల్రెడీ వెలుగు పేపర్లు చేసే మ్యాస్ట్రీస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. అలాగే తక్షణమే కోడ్ 13న నోటిఫికేషన్ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక నామినేషన్లు 20వ తేదీ ఆఖరు అవుతుంది అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇంకా సో మరిన్ని డీటెయిల్స్ చూసినట్లయితే మనం 12th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అక్కడ ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మాత్రం మనకి డీటెయిల్స్ అయితే ఒక హెడ్లైన్గా మాత్రం ఇచ్చారు. అలాగే ఇక వివేక కేసులో కొత్త సీట్ అనే దానికి సంబంధించి చూస్తే సుప్రీం సూచన మేరకు రామ్ సింగ్ తొలగింపు, అలాగే డిఐజీ చౌరసియా నేతృత్వంలోని కొత్త బృందం వచ్చారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక సభ్యులుగా ఎస్పీ, ఏఎస్పీ, 2 CIలు, ఎస్ఏ ఏప్రిల్ నెలాఖరులోగా దర్యాప్తు పూర్తి చేస్తామంటూ సుప్రీంకోర్టుకు సిబిఐ స్పష్టీకరణ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ
ఇచ్చారు. ఇక కొత్త సిట్ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ కూడా పాత వాళ్ళందరినీ కూడా మార్చేశారు. సిట్ దర్యాప్తు వేగవంతంగా చేయాలి. కేసుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా సుప్రీంకోర్టుకు వెంటనే అన్ని కూడా సమర్పించాలి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు, మెన్షన్ చేశారు. సో మనం చూడొచ్చు. అలాగే ఇక నాన్న రాజీనామాతో అమెరికా వేడాను అంటూ అలా రాజకీయాల్లోకి వచ్చానంటూ 17 గడిచిపోయినాయి అంటూ ఎక్కువ మంది మహిళలకు సీట్ ఇచ్చి ఓడిపోతే ఇంకా ఇప్పుడు మీతో ఇలా మాట్లాడేవాడిని కదా అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇంకా కేటీఆర్ ఉడత ఊపులకు బెదరం అంటూ కూడా నోటీసులపై లీగల్గా వెళ్తామంటూ మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు అనేది కూడా లీగల్గా వెళ్తాను అంటూ కూడా ఆయన కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్లుగా కూడా ఖచ్చితంగా నా పరువు దావా మీద 100 కోట్లు చెల్లిస్తారా లేదా క్షమాపణ చెప్తారా రేవంత్ అండ్ బండి సంజయ్ ఇద్దరు కూడా అంటూ మంత్రి కేటీఆర్ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎవరు కూడా తగ్గేది లేదు అంటున్నారు. అయితే సంజయ్ మాత్రం మరి నీ పరువు అంత 100 కోట్లు ఉంటే మరి నష్టపోయిన విద్యార్థులు నిరుద్యోగులకు ఎంత చెల్లిస్తాం అంటూ కూడా ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక రేవంత్ అయితే అసలు ఈ కేసు అంతటిని కూడా ఈ పేపర్లీ కేసు దాన్ని సిబిఐకి కూడా అప్పగించండి, ఈడీ అధికారులకు అప్పగించండి అన్నట్లు కూడా ఆయన కూడా కొంత ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అని మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఎస్ఏ ఆత్మీయ సేవ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గిన్నె మోసి వడ్డించినటువంటి హుజూర్ నగర్ ఎస్ఏ విధి నిర్వహణలో ఇదేం పని అంటూ కొంతమంది అవాక్కైనటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఎస్ఐనైతే ఏంటి అన్ని విషయాల్లో కూడా కలుగజేసుకొని చేయొచ్చు కదా అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఎస్ఐ అయ్యుండి రాష్ట్ర సర్కార్ కింద ఈ విధమైనటువంటి పనులు చేయడం ఏంటి అంటూ కూడా కొంతమంది ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఆపోజిట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ఆత్మీయ సేవ అంటే గిన్నె మోసి అన్నం వడ్డించడం అనేది ఒక ఆత్మీయ సేవ అనేటట్లుగా మాత్రం కొంతమంది డిసిషన్లో ఉన్నారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు అంటూ మనకు ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. ఇక ఆమె 9 ఫోన్ల నుంచి డేటా సేకరణ చేశారు అధికారులు, ఈడీ అధికారులు అనేది కూడా ఇచ్చారు. ఇక ఓపెన్ చేసేటప్పుడు ఆ టైంలో ఖచ్చితంగా కవిత ఉండాలి లేదా ఆమెకి సంబంధించిన న్యాయవాది ఉండాలి అనేది కూడా సిట్ దర్యాప్తులో కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరు వెళ్ళినా పర్వాలేదు అన్నట్లు ఇచ్చారు. 9 మొబైల్ ఫోన్ల నుంచి కూడా డేటా అంతా కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే ఆ ఆధారాలతో ప్రశ్నించే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనేది కూడా ఉంది. మరొకసారి ఖచ్చితంగా ఈడీ నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది కవితకు. ఎందుకంటే ఆమె మొబైల్స్ అన్నీ కూడా ఒకప్పుడు మొబైల్స్ అన్నీ తీసేశారు, మొబైల్స్ అన్నీ కూడా తీసేశారు. కాబట్టి ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనేది కూడా వాటిపై కూడా విచారణ కొనసాగినప్పుడు ఇప్పుడు 9 మొబైల్ ఫోన్స్ అన్నిటి కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఓపెన్ చేసి డేటా చూసేటప్పుడు ఖచ్చితంగా ఈడీ అధికారుల ముందర వాళ్ళు హాజరు అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయంపై మళ్ళీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఇచ్చేశారు. సో మరొక వార్త చూద్దాం. ఇక కళ్యాణ వైభోగమే అంటూ మనకి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి ఆల్రెడీ ఇంద్రకరణ్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు అలాగే పట్టు వస్త్రాలు మరి శ్రీరాముల కళ్యాణానికి సమర్పిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నేడు భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం పట్టు వస్త్రాలు సమర్పించిన అల్లోల అలాగే వేడుకకు విచ్చేనున్న చిన్నజీఆర్ రేపు రామయ్య పట్టాభిషేకం గవర్నర్ అలాగే ప్రజలకు తమిళసై కేసీఆర్ రేవంత్ శ్రీరామ్ అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు కొరకు అందరూ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు చూసినట్లయితే మనకి ఈనాడులో ఫస్ట్ ఇంకా ఏపీ 30 ఏళ్ళు వెనక్కి అంటూ ఇంకా టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అది మెయిన్ ప్రధాన వార్తగా మనకి ఈనాడులో ఇచ్చారు. సో అలాగే మరొక వార్త ఇంకా మే 10న కర్ణాటక ఎన్నికలు షురు అంటూ మనకి ఇచ్చారు. 1 నుంచి టోల్ ప్లాజాల దగ్గర కూడా కాస్ట్ అనేది రేట్లు అనేవి పెంచుతారు. 1 నుంచి టోల్ పెంపు అంటూ కూడా మనకి ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. సో అవి మనం చూడొచ్చు. అలాగే ఇక జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైంది అంటూ కూడా ఇచ్చారు. ఇక పునర్నిర్మాణం మా బాధ్యతే అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఏపీని మళ్ళీ నిర్మాణం చేస్తాము, ఖచ్చితంగా ఈసారి టీడీపీని గెలిపించండి, ఖచ్చితంగా ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని అంతా కూడా మేము సరి చేయాల్సిన బాధ్యత ఉంది మాపై, మళ్ళీ టీడీపీ ద్వారానే అదంతా కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి జగన్ని తరిమి కొట్టండి అన్నట్లుగా కూడా చంద్రబాబు స్పీచ్ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ మనకి ఈనాడులో ఇచ్చారు. సో చూడొచ్చు 30 ఏళ్ల పాలన వెనక్కి వెళ్ళింది 3 ఏళ్లలో అన్నట్లుగా మాత్రం జగన్ గురించి చంద్రబాబు మాట్లాడుతుంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే అంతా కూడా అభివృద్ధి మేమే చేసాం, తెదేపా హాయంలోనే అంతా కూడా అభివృద్ధి చెందింది అంటూ కూడా బీజం వేశాము
అంటే పునాది వేశాము అన్నట్లుగా కూడా మనకి ప్రతి పేపర్లో కూడా చంద్రబాబు యాజ్గా ఆయన చేసిన వ్యాఖ్యల్ని క్లియర్గా ఇచ్చేశారు. సో అలాగే ఇంకా తెదేపా అధికారంలోకి రావడం చారిత్రక అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్పినారు. ప్రతి ప్రజలు కూడా తెలంగాణ, ఆంధ్రాని కాకుండా టీడీపీ అధికారంలోకి రావడం చరిత్రకు కావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది, కాబట్టి ఖచ్చితంగా మీరు టీడీపీని గెలిపించండి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. పార్టీ శ్రేణులందరికీ, కార్యకర్తలకు అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అధికారంలోకి వస్తే మాత్రం సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాము అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇంకా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభలో చంద్రబాబు వెల్లడించారు ఈ విషయాలన్నింటినీ కూడా అంటూ కూడా మనకి చెప్తున్నారు. అక్కడ అంతా కూడా మరి ఇప్పటికే పార్టీ బలోపేతానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు అందరూ కూడా చేసిన అభివృద్ధిని, ఆ యొక్క పార్టీ బలోపేతం చేసిన కృషిని చూసి ఇప్పటికే చంద్రబాబు అందరినీ కూడా అభినందించారు. ముందు ముందు కూడా ఇలాగే చేయాలి అంటూ కూడా ఆయన అందరికీ దిశానిర్దేశం చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మరొకటి చూసినట్లయితే మే 10న కర్ణాటక ఎన్నికలు ఇంకా చూస్తే దానికి సంబంధించి చూసినట్లయితే 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ ఉంటుంది అనేది కూడా క్లియర్గానే మనకి మెన్షన్ చేశారు. అదే నెల 13న రిజల్ట్ ఉంటాయి అంటూ కూడా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్గానే ఇచ్చారు. సో మనకి ఈనాడులో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు, వెలుగులో కావచ్చు, నమస్తే తెలంగాణ ఏ పేపర్లో చూసినా కూడా సేమ్ యాజ్గానే ప్రతి ఒక్క పేపర్ కూడా, ప్రతి ఒక్క న్యూస్ కూడా సేమ్ యాజ్గానే ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.